నమస్తే. 3 రోజుల క్రితం నాగ్పూర్ విజయవాడ నేషనల్ హైవే నెంబర్ 163Gకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఖమ్మం విజయవాడ సెక్షన్కి సంబంధించినటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మం వరంగల్ సెక్షన్కి సంబంధించినటువంటి 3G నోటిఫికేషన్ ఒక అప్డేట్ అనేది ఇష్యూ చేయబడింది. ఇది కూడా ఖమ్మం విజయవాడ సెక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లాగానే 3E నోటిఫికేషన్కి ఇచ్చేటువంటి ఒక ప్రియర్ నోటీస్ లాంటిది. అంటే కంపెన్సేషన్ పేమెంట్కి సంబంధించినటువంటి వివరాలు కోరుతూ లేనట్టయితే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయనట్టయితే పోలీస్ ఫోర్స్ని యూస్ చేస్తూ ల్యాండ్ని మేము అక్వైర్ చేస్తాము అనేటువంటి 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్కి ముందు ఇచ్చేటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు రఫ్గా ఈ రూట్ మ్యాప్ అనేది మనం చూద్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వరకు ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన ప్రదేశాలకు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ 163G నోటిఫికేషన్ వెళ్ళేటువంటి ప్రదేశంలో 163G రూట్ వెళ్ళేటువంటి ఏరియాలో ఒక్క మధిర ఎరుపాలెం మండలాలు తప్ప మొత్తం ప్రజెంట్ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంతా రిలీజ్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి భాగాల్లో తీర్థాల ప్రాంతం నుంచి ఈ భాగంలో ఉన్నటువంటి తీర్థాల, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దారేడు ప్రాంతం, అలాగే మల్లెమడుగు ప్రాంతం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కామంచికల్లు, తర్వాత రఘునాథపాలెం ప్రాంతాలను కలుపుతూ ఇచ్చేటువంటి రూట్ ఇది ఒక అప్రాక్సిమేట్ ఐడియాగా మాత్రం ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్లో ఏ సర్వే నెంబర్లు అయితే మెన్షన్ చేశారో ఆ సర్వే నెంబర్ల ఏరియా మాత్రమే అథెంటిక్గా భావించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఒక రఫ్ ఐడియా కోసం మాత్రమే చూపించబడుతుంది. ఈ రూట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ అయింది. గతంలో ఈ వెంకటాయపాలెం ప్రాంతం నుంచి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి దీనిలో కొంత డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఈ తీర్థాల సమీపంలో ఉన్నటువంటి భాగం ఇది దారేడు ఏరియా, తర్వాత కోచిలక ఈ ప్రదేశంలో ఉన్నటువంటి భాగం ఇది కామంచికల్లు, మల్లెమడుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా. ఇలాగే కొంత డౌన్వర్డ్గా చూసుకుంటే ఈ రఘునాథపాలెం ప్రాంతం నుంచి సుమారుగా తనికెళ్ళ ప్రెమిసెస్లో వస్తున్నటువంటి ఈ రూట్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అనేది పరిశీలన చేసినట్లయితే ఇది 21 మే 2024 నాటి డేట్తో వచ్చినటువంటి బహిరంగ ప్రకటన. జాతీయ రహదారి నిర్మాణం కొరకు భూసేకరణ చేయుటకు గాను భూమి యజమానులకు లేదా ఆసక్తి గల వ్యక్తులకు అవార్డును ప్రకటించుట మరియు పరిహారపు సొమ్మును చెల్లించుట అనేది. ఈ అవార్డు ప్రకటన అంటే నష్టపరిహారాన్ని ప్రకటించడం అని అర్థం. దీనికి సంబంధించిన దీని లోపల ఇచ్చిన అంశం ఏంటంటే ఖమ్మం విజయవాడ జాతీయ రహదారి నెంబర్ 163G నిర్మాణం కొరకు భూమిని సేకరించడం కోసం జాతీయ రహదారుల చట్టం 1956లోని సెక్షన్ 3A కింద 21 సెప్టెంబర్ 2022న తేదీన జారీ చేయబడిన నోటిఫికేషన్కు జాతీయ రహదారుల చట్టం 1956లోని సెక్షన్ 3D కింద 4 సెప్టెంబర్ 2023వ తేదీన జారీ చేయబడిన నోటిఫికేషన్కు మరియు కింద వార్తాపత్రికలో ప్రచురించబడిన ప్రకటనకు అందరూ భూ యజమానులు లేదా ఆసక్తి గల వ్యక్తుల నుంచి వారి నోటీస్. ఇది గమనము అంటే మామూలుగా కదలిక అని వస్తుంది, కానీ ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ నోటీస్ అనే పదాన్ని గమనించటం కూడా అనే ఇంగ్లీష్ అర్థం ఉంది కాబట్టి గమనించటము అనే అర్థం ఉంది కాబట్టి దీన్ని పొరపాటున గమనము అని చెప్పి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ వారి యొక్క దృష్టికి తీసుకురావడంగా మాత్రమే అర్థం చేసుకోవాల్సింది తెలియజేస్తున్నా. ఈ భూ యజమాని ఆసక్తి గల వ్యక్తుల నుండి వారి గమనము లేదా దయగల శ్రద్ధను ఆహ్వానించడం అనేది. గమనమునకు దయకు సంబంధం లేదు. ఇది ఫర్ ద కైండ్ నోటీస్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చేటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి కైండ్ అంటే దయ అని, గమనము నోటీస్ అనేటువంటి దానికి గమనించడం అనేటువంటి అబ్జర్వ్లు చేశారు, కానీ వారి దృష్టికి తీసుకురావడంగా చెప్పబడుతుందిగా అర్థం చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే దీనిలో వచ్చినటువంటి ఇంట్రొడక్టరీ పార్ట్లో చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే గతంలో ఈ ప్రాసెస్ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ముందుగా రిలీజ్ చేస్తారు. తర్వాత 3C కింద ప్రాధికారి ఎవరైతే ఉన్నారో సమర్థ ప్రాధికారి ల్యాండ్ అక్వైర్ యొక్క బాధ్యత తప్పజెప్పబడినటువంటి అధికారి, ఆ అధికారి తన యొక్క రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అనేది 3C అవుతుంది. తర్వాత అవార్డు ప్రకటన ఏదైతే ఉందో అది 3D అవుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మేము గతంలో చేశాము అని చెప్పడానికి మళ్ళీ దీని రిమైండర్స్గా ఇక్కడ పేర్కోవడం జరిగింది. దీనికి ఒక కారణం ఇంకొక అంశం ఏమిటి అంటే ఇప్పటి వరకు కూడా
నవంబర్ మంత్ నుంచి దగ్గరగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఎలక్షన్స్ ఉంటున్నటువంటి కారణంగా ఈ సమర్థ ప్రాధికారి మరియు పై అధికారులందరూ కూడా ఎలక్షన్ డ్యూటీస్లో బిజీగా ఉన్నటువంటి కారణంగా కొంతవరకు ఈ నోటీసులు అనేటువంటివి కొంత గ్యాప్ వచ్చేసింది కాబట్టి దాన్ని రివైజ్ చేస్తూ దాన్ని మళ్ళీ తెలియజేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దీని ప్రకారంగా సెక్షన్ 3A సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది 26 సెప్టెంబర్ 2022 తేదీ నాడు మన తెలంగాణ అనేటువంటి తెలుగు పత్రిక, అలాగే ద హిందూ ఇంగ్లీష్ పత్రికల్లో పబ్లిష్ చేశాము అని, అలాగే సెక్షన్ 3D ది అవార్డ్ ప్యాకేజీకి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అడిగేటువంటి ఈ సెక్షన్ 3D నోటిఫికేషన్ అనేది కూడా ఇది 5 జనవరి 2024న మన తెలంగాణ న్యూస్ పేపర్లోను మరియు హిందూ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోను ప్రకటించడం జరిగిందని తెలియజేస్తూ వచ్చారు. ఇందు విషయంలో తెలియజేయబడుతున్నది ఏమనగా ఈ క్రింద చూపిన గ్రామముల యొక్క పైన ప్రకటనలు తెలిపిన భూములకు సంబంధించి ఈ క్రింది సంతకం చేసిన వారు జాతీయ రహదారుల చట్టం 1956లోని సెక్షన్ 3G కింద అవార్డును ప్రకటించారు. ఇది నష్టపరిహారాన్ని ప్రకటించడం అవార్డు అంటారు. దీనికి సంబంధించిన దాంట్లో ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించినటువంటి తీర్థాల, తర్వాత దారేడు ఈ ప్రదేశాలకు సంబంధించినటువంటిది, కామంచికల్ ప్రదేశానికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్స్ అనేటువంటివి తీర్థాలకు సంబంధించినటువంటిది 11 మార్చి 2024న, దారేడుకు సంబంధించి 8 మార్చి 2024న, కామంచికల్కి సంబంధించింది 8 మార్చి 2024న ఈ నోటిఫికేషన్స్ అనేటువంటివి వచ్చాయి. అలాగే రఘునాథపాలెం మండలానికి సంబంధించినటువంటి రేగుల చిలక దీనికి సంబంధించి 10 మార్చి 2024, రఘునాథపాలెంకి సంబంధించినటువంటి ప్రాంతానికి 8 మార్చి 2024, అలాగే 5 ఏప్రిల్ 2024 ఈ సమయాల్లో దీనికి సంబంధించినటువంటి అవార్డు ప్రకటనలు జరిగాయని చెప్పి, అలాగే ఖమ్మం అర్బన్ మండలానికి సంబంధించినటువంటి మల్లెమడుగు ప్రాంతానికి సంబంధించినటువంటిది 13 మార్చి 2024, అలాగే 16 మార్చి 2024న ఈ అవార్డ్స్ మేము ప్రకటించాము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతోంది. దీంట్లో వచ్చేటువంటి అంశం ఏంటంటే భూసేకరణ సంస్థ, ఇది రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది అవసరమైన పరిహారపు సొమ్ముని కింద సంతకం చేసిన వారి యొక్క పరిష్కరణలో, అంటే ఇది కస్టడీగా అర్థం చేసుకోవాలి, వారి యొక్క కంట్రోల్లో ఇది ఉంచారు. ఇక్కడ కింద సంతకం చేసిన వారు అంటే ఆర్డీఓ ఖమ్మం వారు, ఇది కాంపిటెంట్ అథారిటీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి పవర్ ఇచ్చినబడినటువంటి ఆర్డీఓ ఖమ్మం వారి యొక్క కంట్రోల్లో, వారి కస్టడీలో ఈ అమౌంట్ ఉందని అర్థం చేసుకోవాలి. సంబంధిత భూ యజమానులు లేదా ఆసక్తి గల వ్యక్తులకు జాతీయ రహదారుల చట్టం 1956లోని సెక్షన్ 3G కింద అవసరమైన నోటీసులను కూడా జారీ చేయడమైంది. అంటే మీ ల్యాండ్కి సంబంధించినటువంటి పరిహారాన్ని తీసుకోమని చెప్పి ఆ వివరాలు అడుగుతూ, అంటే బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడమైంది అని చెప్పడం. తదనుగుణంగా అందరూ సంబంధిత భూ యజమానులు లేదా ఆసక్తి గల వ్యక్తులకు అట్టి అదనపు బహిరంగ ప్రకటన ద్వారా తెలియపరచున్నది లేదా ప్రకటించినది ఏమనగా ఈ పరిహారపు సొమ్ము అందరూ భూ యజమానులకు ఇవ్వబడుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో వచ్చేటువంటి అంశాల్లో తదుపరి గమనించవలసింది ఏమనగా, ఇంకా గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇంతకు ముందే బ్యాంక్ అకౌంట్ వివరములు సమర్పించిన సంబంధిత భూ యజమానులకు పరిహారపు సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయబడుతుంది. ఆల్రెడీ ఎవరైతే తమ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్, బ్యాంకు యొక్క పేరు, తర్వాత దానికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ ఏవైతే ఇచ్చారో వాళ్ళ యొక్క అకౌంట్స్లోకి డైరెక్ట్గా అమౌంట్ డిపాజిట్ అవుతుంది అని ఈ బుల్లెట్ చెప్తోంది. నెక్స్ట్, బ్యాంకు ఖాతా వివరములు సమర్పించని భూ యజమానులు వెంటనే ఈ క్రింది సంతకం చేసిన అధికారి వారి కార్యాలయంలో సమర్పించిన ఎడల, అంటే వారికి సంబంధించినటువంటి బ్యాంకు వివరాలన్నీ సమర్పించిన ఎడల పరిహారపు సొమ్మును వారు సమర్పించిన వారం రోజుల లోపల వారి వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఇప్పటికీ కూడా అకౌంట్ నెంబర్స్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ అకౌంట్ నెంబర్లు ఇస్తే వాళ్ళ యొక్క అమౌంట్ అనేటువంటిది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది అని తెలియజేస్తున్నారు. ఇంకా గమనించవలసిన విషయం ఏమిటంటే నష్టపరిహారం మొత్తాన్ని నిర్ణయించి సంబంధిత భూ యజమానులకు లేదా అందులో ఆసక్తి ఉన్న వ్యక్తులకు టెండర్ వేయటం జరిగింది. కాబట్టి ఈ అదనపు పబ్లిక్ నోటీసును జారీ చేసి తెలుగులో మరియు ఇంగ్లీష్ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. పరిహారం మొత్తాన్ని సేకరించడంలో విఫలం అయినట్లయితే, అంటే తాము తీసుకోవడంలో విఫలమైనట్లయితే, యజమానులు తీసుకోవడంలో విఫలమైనట్లయితే ఈ నోటీసు ప్రకటించిన తేదీ నుంచి 60 రోజుల సమయం ముగిసిన తదుపరి, అంటే 2 నెలల టైం ఇచ్చారు. ఈ 2 నెలల టైం లోపల కనుక ఈ అమౌంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే అటు పరిహారం మొత్తమును వారి ఖాతాలో జమ చేసినట్టుగా భావించబడుతుంది. వారికి ఆల్రెడీ పేమెంట్ చేసేసినట్టుగానే గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. అలాగే భూమి యజమానులు లేదా దానిపై ఆసక్తి ఉన్న వ్యక్తులు దిగువ సంతకం చేసిన వారికి సదరు భూమిని స్వాధీనపరచుటకు లేదా అప్పగించుటకు గాను పిలువనైనది.
కాబట్టి మొత్తం అమౌంట్ కనుక 60 రోజుల్లో తీసుకున్నట్లయితే, ఈ 2 నెలల సమయంలో తీసుకున్నట్లయితే వాళ్ళకి పేమెంట్కి చేసుకున్నట్లనే భావించేసేసి గవర్నమెంట్ తన యొక్క పనిని మొదలు పెడుతుంది. లేని పక్షంలో, అంటే ఈ అమౌంట్ తీసుకోని పక్షంలో 60 రోజుల వ్యవధి ముగిసిన తరువాత పోలీసు వారి సహాయంతో సదరు భూమిని స్వాధీనం చేసుకోబడుతుంది అంటూ ఇది 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రియర్ నోటీస్ లాగా ఇది ఇవ్వడం జరిగింది. ఇది ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ రోజు అంటే 31 మే 2024 నాటి ఖమ్మం మెయిన్ ఎడిషన్లోని పేజీ నెంబర్ 2లో లెఫ్ట్ సెంటర్లో అంటే ఎడమవైపు మధ్య భాగంలో ఈ పబ్లిష్ చేయబడటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ లింక్ ఇది. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేటువంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఇంకొక అంశం ఏమిటంటే ఇప్పటి వరకు మధిర, ఎరుపాలెం మండలాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయబడలేదు. సో రాబోయే రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు అయితే దాదాపు వర్క్స్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. అక్కడ పనులు నడుస్తున్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి నోటిఫికేషన్స్ అనేవి అవకాశాలు చాలా తక్కువ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.